మొత్తానికి ఏథర్ ఎనర్జీ కంపెనీ నుండి మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన రెజ్జాని కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేశారండి. మన లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఈ స్కూటర్లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్తో ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ యొక్క స్టార్టింగ్ రేటు 1,10,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. మరి ఏథర్ రెజ్జా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ మనం ఏథర్ రెజ్జా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే, ఏథర్ ఎనర్జీ ప్లాట్ఫామ్లోనే కొత్త డిజైన్తో ఏథర్ ఎనర్జీ కంపెనీలో తీసుకొచ్చిన స్కూటర్ ఇది. అయితే నేను ఇనీషియల్గా చూడగానే ఈ స్కూటర్ డిజైన్ బౌన్స్ టీవీఎస్ ఐక్యూబ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్లో నాకు అనిపించింది, కొంచెం లాంగ్ లుక్లో చూస్తే కనుక. అలానే రెజ్జా ఎలక్ట్రిక్ స్కూటర్ చూడగానే మీకు డిజైన్ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇక ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రెజ్జా స్కూటర్ మోడల్ని మొత్తం 3 వేరియంట్స్లో లాంచ్ చేశారు. ఏథర్ రెజ్జా ఎస్, ఏథర్ రెజ్జా జెడ్, అలానే ఏథర్ రెజ్జా జెడ్ 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్. ఈ 3 స్కూటర్ వేరియంట్స్ లో కూడా మోటార్ కెపాసిటీ అయితే సేమ్ గా ఉంది. ఒకసారి ఆ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. రెజ్జా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.3 kW PMSM మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది పీక్ పవర్. ఇందులో టాప్ స్పీడ్ వచ్చి 80 km/h టాప్ స్పీడ్ ఇస్తున్నారు. అంటే 80 km టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఎక్కడో కూడా దీని రేటెడ్ పవర్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ మేము అంచనా వేస్తుందంటే 3 kW రేటెడ్ పవర్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే యాక్సిలరేషన్ వచ్చి 0 నుండి 40 km వేగాన్ని 4.7 సెకండ్లో చేరుకోగలదు. దాన్ని బట్టి మనం రేటెడ్ పవర్ వచ్చి 3 kW ఉండొచ్చు అని అంచనా వేస్తున్నాం. ఇక ఈ స్కూటర్ ఫాస్ట్ అని చెప్పొచ్చు, కానీ ఫాస్టెస్ట్ అయితే కాదు. ఏథర్ 450Xతో పోల్చుకున్నట్లయితే ఫాస్ట్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈ స్కూటర్లో రేంజ్ ఎంత? రెజ్జా ఎస్ వేరియంట్ లో మనకి 2.9 kWh బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు. దీంతో వీళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ ఎంత అంటే 123 కిలోమీటర్లు, రియల్ రేంజ్ 105 కిలోమీటర్లు. రెజ్జా జెడ్ వేరియంట్ కూడా ఉంది. ఇందులో 2.9 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఇస్తున్నారు. దాన్ని కూడా సేమ్ 123 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. ఇక రెజ్జా జెడ్ లో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 160 కిలోమీటర్లు క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ 125 కిలోమీటర్లు. నెక్స్ట్ ఛార్జింగ్ టైం చూస్తే రెజ్జా ఎస్ వేరియంట్ అలానే రెజ్జా జెడ్ వేరియంట్ 2.9 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్కి వచ్చి 350 వాట్ల ఛార్జర్ ఇస్తున్నారు. దీంతో ఈ స్కూటర్ని ఛార్జ్ చేయడానికి, ఫుల్ ఛార్జ్ చేయడానికి 0 నుండి 100 ఫుల్గా ఛార్జ్ చేయడానికి 8 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది. అదే మనకి రెజ్జా జెడ్ వేరియంట్ 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్కి అయితే 700 వాట్ల ఛార్జర్ ఇస్తున్నారు. ఈ ఛార్జర్తో ఈ స్కూటర్ని 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ని ఛార్జ్ చేయడానికి 6 గంటల 10 నిమిషాలు టైం పడుతుంది. ఇక బ్రేకింగ్ పరంగా చూసి ఈ స్కూటర్లు 3 వేరియంట్స్కి కూడా ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, వెనుక వైపు అయితే డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు, CBS బ్రేకింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక డాష్ బోర్డ్ పరంగా అయితే 7-inch TFT స్క్రీన్ అయితే ఇస్తున్నారు. ఇది నార్మల్ స్క్రీన్. ఈ 3 స్కూటర్లో కూడా టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇవ్వట్లేదు, నార్మల్ స్క్రీన్. మీకు జాయ్స్టిక్ ఆపరేషన్తో అయితే మీరు ఈ స్కూటర్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక బూట్ స్పేస్ పరంగా అయితే ఈ స్కూటర్లో 34 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు ప్రధానంగా హైలైట్ చేసినట్టుగా XXXXL భారీ సీట్ అనేది చెప్పారు. ఆ సీట్ అయితే మనకు పెద్దగానే కనిపిస్తుంది. అయితే సీట్ పరంగా క్వాలిటీలో ఏం చెప్తున్నారంటే, ఎస్ వేరియంట్కి అయితే బేసిక్ సీట్ అయితే ఇస్తున్నారు. జెడ్ వేరియంట్, జెడ్ లో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే ప్రీమియం సీట్ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈ స్కూటర్ లో ఉన్న ఫీచర్స్ ఏంటి? కంపెనీ వాళ్ళు చెప్పిన వాళ్ళ వెబ్సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇనీషియల్ గా స్కూటర్స్ అయితే మీకు స్మార్ట్ ఫీచర్స్ అయితే లభించట్లేదు. బట్ మీరు ఎడిషనల్ గా డబ్బులు పే చేస్తే స్మార్ట్ ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయని చెప్పి ప్రో ప్యాక్ అని ఒకటి తీసుకొచ్చారు. ప్రో ప్యాక్ లోనే స్మార్ట్ ఫీచర్స్ అనేవి పెట్టారు. ఈ ప్రో ప్యాక్ ప్యాకేజెస్ మనకి ఎస్ వేరియంట్ కి అయితే 13,000 రూపాయలు, జెడ్ వేరియంట్ 2.9 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి అయితే 15,000 రూపాయలు, జెడ్ వేరియంట్ 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి అయితే 20,000 రూపాయలు మీరు కట్టాలి. అలా కట్టిన తర్వాత ఎస్ వేరియంట్ కి అయితే మీకు నావిగేషన్ అసిస్ట్ వంటి ఫీచర్ వస్తుంది. ఆ ప్రో ప్యాక్ తీసుకుంటే కనుక ఎస్ వేరియంట్ లో మీకు నావిగేషన్ అసిస్ట్ ఫీచర్ ఉంటుంది. అలానే ఫైండ్ మై స్కూటర్ ఆప్షన్ ఫీచర్ ఉంటుందని చెప్తున్నారు. ఇక జెడ్ వేరియంట్ లో 2.9 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ప్రో ప్యాక్ తీసుకుంటే కనుక ఆన్ బోర్డ్ నావిగేషన్ ఫీచర్, ఎక్కువ కలర్స్ అనేవి ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇవి ఓవరాల్ గా ఫీచర్స్. ఇంకా మోర్ డీటెయిలింగ్ గా వివరాలు అనేది మనం అప్కమింగ్ వీడియోస్ లో తెలుసుకుంది. ఇప్పటి వరకు అయితే బ్రీఫ్ గా ఈ స్కూటర్ యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ప్రైస్ పరంగా చూస్తే ఏథర్ రెజ్జా ఎస్ వేరియంట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 1,10,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. కాకపోతే మీకు ప్రో ప్యాక్ తీసుకోవాలంటే, మీకు స్మార్ట్ ఫీచర్స్ రావాలనుకుంటే కనుక 13,000 రూపాయలు పే చేయాలి. కాబట్టి 1,23,000 రూపాయలు అవుతుంది. ఇక ఏథర్ రెజ్జా జెడ్ వేరియంట్ వచ్చి 1,10,000
₹1,25,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. స్మార్ట్ ఫీచర్స్ తో పాటుగా ప్రో ప్యాక్ కావాలనుకుంటే ₹1,40,000 అవుతుంది. ఇక రెజ్జా జెడ్ వేరియంట్ లో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఏదైతే 160 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ కి అయితే కనుక మీరు ₹1,40,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. స్మార్ట్ ఫీచర్స్ కి ఎనేబుల్ ప్రో ప్యాక్ కావాలంటే ₹160,000 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక చివరిగా ఏథర్ రెజ్జా జెడ్ వేరియంట్ లో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ₹1,45,000. మీకు స్మార్ట్ ఫీచర్స్ కావాలంటే ఇంకొక ₹20,000 పే చేయాలంటే ₹1,65,000 పడుతుంది. ఇది ఓవరాల్ గా ఏథర్ రెజ్జా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్, దానికి సంబంధించిన ఫీచర్ డీటెయిల్స్. ఈ స్కూటర్ 3 వేరియంట్స్ కి కూడా 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల డిఫాల్ట్ గా అయితే వారంటీ ఇస్తున్నారు. ఎక్స్టెండెడ్ వారంటీ కావాలంటే మళ్ళీ మీరు ప్రో ప్యాక్ అనేది తీసుకోవాలి. ఇది ఏథర్ రెజ్జా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి సమాచారం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ ని, ఆటోమొబైల్ కరెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఈ కరెంట్ కోసం ఏఈ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.